రికార్డ్ స్థాయిలో 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఓటీయూ ప్రవీణ్. నమోదైంది. ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు? ఈ నెల 26వ తారీఖున మనకి వాయు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. అది నిన్నటికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత అదే ప్రాంతంలో ఇంచుమించు ఒక 24 గంటలు కొనసాగింది. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తనం అంటే ప్రతి లో ప్రెషర్ ఏరియాకి కూడా సముద్ర తలం నుంచి కొంత ఎత్తు వరకు అదే రకమైన సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంది. నిన్నటి లో ప్రెషర్కి సముద్ర మట్టం నుంచి అరౌండ్ 8 కిలోమీటర్స్ ఎత్తు వరకు కూడా ఆ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అయింది. ఆ సర్క్యులేషన్ కూడా వర్టికల్గా ఉండదు, వాలి ఉంటుంది. అది నైరుతికి వాలి ఉండటం వల్ల ఆ అప్పర్ పార్ట్లో ఉన్నటువంటి సర్క్యులేషన్ ఇంచుమించుగా మన సెంట్రల్ తెలంగాణ ప్రాంతంకి దగ్గరగా ఉండడం వల్ల మనకి కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటే తేమగాలుల సంగమం మనకి ఈ అరేబియన్ సముద్రం బంగాళాఖాతం ఈ ప్రాంతంలో మనకి అల్పపీడనం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతంలో వేగంగా గాలులు అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. మనకి ఇక్కడ అల్పపీడనం ఉంది కాబట్టి ఇటు అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి కూడా ఇలా వేగంగా తేమతో కూడిన గాలులు వస్తాయి. తెలంగాణ మనం సెంట్రల్ పార్ట్లో ఉన్నాము. ఇటు నుంచి వచ్చిన తేమగాలు ప్లస్ ఇక్కడ సర్క్యులేషన్ వల్ల ఈ తేమగాలు కూడా రీడైరెక్ట్ చేయబడి ఇంచుమించుగా నిన్న సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో నిన్న మార్నింగ్ నుంచి మనం కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ చూడటం జరిగింది. అందుకని నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం రెడ్ అలర్ట్ ఒక 3-4 జిల్లాలకి కంటిన్యూ చేయడం జరిగింది. ఆ విధంగానే నిన్న చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రాంతంలో కామారెడ్డి ప్రాంతంలో ఒక 48 గంటల్లో 65 సెంటీమీటర్లు అంటే నిన్న మార్నింగ్కి 24 సెంటీమీటర్లు, నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు ఉదయానికి ఒక 41 సెంటీమీటర్లు 65 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి జిల్లాలో రికార్డ్ అయింది. నైబరింగ్గా ఉన్నటువంటి మెదక్, సంగారెడ్డి, నిజామాబాదు, నిర్మల్ ఈ ప్రాంతంలో కూడా 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు పడినాయి. ఈరోజు రేపు కూడా ఏ జిల్లాలకి ఏ అలర్ట్స్ జారీ చేశారు సార్? ఈరోజు ఉదయం మనకి ఈ అల్పపీడనం తీరాన్ని దాటింది. మనకి దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటి క్రమంగా బలహీనపడింది. ఒక అల్పపీడనం సముద్రంలో ఉన్నంత వరకే దానికి బలం పుంజుకుంటూ ఉంటాయి. ఇది తీరాన్ని దాటిన తర్వాత గ్రాడ్యువల్గా వీకెన్ అవుతుంది. మార్నింగ్ 5:30కి తీరాన్ని దాటిన తర్వాత 8:30కి మళ్ళీ పరిశీలించినప్పుడు అది ఇంటెన్సిటీ 1 స్టెప్ బిలో వెళ్ళిపోయి తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా మారింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం కూడా 8 కిలోమీటర్స్ నుంచి అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్కి తగ్గిపోయింది. సో ప్రభావం కానీ ఈరోజు మార్నింగ్ నుంచి మనం రాడార్ పిక్చర్ గమనిస్తున్నట్టయితే ఈ కామారెడ్డి, నిజామాబాద్ ఈ ప్రాంతంలో కంటిన్యూస్ రెయిన్స్, ఇది కరెంట్ రాడార్ పిక్చర్. మార్నింగ్ 8:30 నుంచి కూడా ఇదే ప్రాంతంలో కంటిన్యూస్ రెయిన్స్ పడుతున్నాయి. ఆల్రెడీ కామారెడ్డిలో మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు 11 సెంటీమీటర్లు మళ్ళీ రికార్డ్ అయినట్టుగా కూడా సమాచారం ఉంది. ప్లస్ ఈ ప్రాంతంలో కంటిన్యూస్ రెయిన్స్ పడటం వల్ల ప్రమాదం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రెయిన్ తగ్గిపోయినా కూడా ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ ఒక 4 జిల్లాలకి ఈరోజు కూడా రెడ్ అలర్ట్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల ఈ 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలకి అలాగే సెంట్రల్ తెలంగాణలోని అన్ని జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్ 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేశారు కాబట్టి మరికొంచెం సాయంత్రం వరకు కూడా ఈ స్పెల్స్ అనేవి కొనసాగుతూ ఉంటాయి కాబట్టి అధికార యంత్రాంగం పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.